ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. స్పందన కూడా ఎటువంటి స్పందన అంటే జనరల్గా మేము పోయి నమస్కారం పెట్టి ఓటేమని అడగాల. అడిగే లోపలే అడుగుతున్నాం, అడిగే లోపలే వాళ్ళే ఈసారి మీరే గెలుస్తారు, ఈసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తుందని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఈసారి అని వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే వాళ్ళలో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో, ఎంత విరక్తి చెందిపోయారో ఈ వైఎస్ఆర్సీపీ మీద తెలుస్తుంది. ఈ 5 ఏళ్లలో ఇంటుంటే ఒక లేఅవుట్ వేస్తే 10 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని, ఒక బిల్డింగ్ కట్టాలంటే ముందు చేయాలని, ఒక సైట్ కొనుక్కోవాలన్నా పర్మిషన్ కప్పం కట్టాలని, ఒకరి బిల్డింగ్ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా నాయకుల యొక్క అప్రూవల్ తీసుకోవాలని. అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదంటే నియంత్ర పాలనలో ఉన్నామా, లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నామా? బహుశా బ్రిటిష్ పాలనలో కూడా ఇలా ఉండుండదు.